దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త ధ్యానాలకు దేవుడు ఈ సమయంలో మనకి కృప చూపినందుకు ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మహాకృప వలన ఈ యోహాను సువార్త ధ్యానాలకు మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ సత్యదేవుడా, ఆశ్చర్యకరుడా, గనుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, యేసునాథుడా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ మంచి ఉదయకాలం మీరు మాకిచ్చారు. నీ వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దయగల దేవుడా, మీరే ఈ నీ మాటలు నాతో క్రైస్ట్ టీవీ యూట్యూబ్ ఛానల్, రాజు జీసస్ ఫేస్బుక్లో వీక్షించే ప్రతి సోదరి సోదరుడితో మాట్లాడి బలపరిచి నీ వైపు త్రిప్పి నిత్యరాజ్యానికి వారసురగునట్లు ప్రతి వ్యక్తి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మీరు మాట్లాడి కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పల్లవి చరణం పాడుకొని ముందుకు సాగిపోదాం. నీ బ్రతుకు నావకు చుక్కాని యేసి ఆ నావ గమ్యానికి తానే తీరము. నీ బ్రతుకు నావకు చుక్కాని యేసి ఆ నావ గమ్యానికి తానే తీరము. జాగేలా నీ జీవిత పయనములు, జాగేలా నీ జీవిత పయనములు, ఆగిపోక సాగిపో విశ్వాస నావలు, ఆగిపోక సాగిపో విశ్వాస నావలు. చుక్కాని లేని నావా తీరమేదో నీకు ఎరుకా, చుక్కాని లేని నావా. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం మనము ధ్యానం చేశాం. ఇంకా మాట్లాడాలనుకుంటే దానిలో చాలా అంశాలు ఉన్నాయి. అయితే కొంతవరకు మనం అర్థం చేసుకోగలిగిన వరకు, మనము దానితో సమ్మతి పడే వరకు పర్వాలేదు ఇంతవరకు అనేటంత వరకు దాన్ని ధ్యానం చేశాం. వేరే లెవెల్కి దాన్ని తీసుకువెళ్ళినా కొంతమంది అది అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకని నేను ఆ వచనాన్ని విడిచిపెట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. 3వ వచనం చదువుతున్నాను. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలపలికి నడిపించును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ నీ మాటలు
నాతోనూ విని వారందరితో మాట్లాడి నీ ఉద్దేశాలు ఏమిటో వారికి తెలియపరిచి ఆ ప్రకారం నడిచే పరిశుద్ధమైన జీవితం నాకు వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సోదరులారా, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారం ఏమిటో, ఎలాగా ఆ ద్వారం నుండి గొర్రెల కాపరి ప్రవేశిస్తాడో చాలా వివరంగా గత ఎపిసోడ్లో, అంటే గత ఎపిసోడ్కి ముందు మరొక ఎపిసోడ్ ఉంది, దాని తరువాత ఎపిసోడ్లో ద్వారం అంటే ఏమిటి, దాని గుండా ఎవరు వచ్చారు అనేది చాలా క్లియర్గా మాట్లాడాను. అది కనుక మీరు దీనికి ముందు ఎపిసోడ్ వీక్షించగలిగితే అక్కడ చక్కగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇది అర్థం అవ్వాలంటే దీనికి ముందుది వినాలి, అది అర్థం అవ్వాలంటే దానికి ముందు వినాలి. అంటే ప్రతిదానికి ఇంటర్లింక్స్ ఉన్నాయి. లింకు గనక మనం వదిలిపెడితే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఎపిసోడ్కు ముందు వీక్షించిన వాళ్ళు వాటిని కూడా వీక్షించండి. యూ షుడ్ బి అండర్స్టాండ్ క్లిస్టర్లీ క్లియర్, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. సోదరులారా, పాశ్చాత్య దేశాలలో గొర్రెల కాపరి ద్వారము దగ్గర కాపలా ఉంటాడు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సహజంగా షీప్ ఫోల్డ్ జాయిన్డ్ టుగెదర్ ద హౌస్ వేర్ ద షెపర్డ్ ఈజ్ బీయింగ్ లీవ్డ్. కాపరి ఎక్కడ నివాసం చేస్తాడో అక్కడే అతని గొర్రెల నివాసం, గొర్రెల దొడ్డి ఉంటుంది. కనుక వాటిని అన్ని వేళలా గమనించుకోవటానికి అతనికి అవకాశం దొరుకుతుంది. నేను చెప్పాను అంతకుముందు, గొర్రెల కాపరి ఆ ద్వారము దగ్గర ఒకవేళ తలుపు ఉంటే తలుపు క్లోజ్ చేసి మూసివేసి ఆ వెలపట కాపలా ఉంటాడు. ఒకవేళ తలుపు లేకపోతే, ఆ రోజుల్లో తలుపులు ఎలా కడతారంటే రాతి తలుపుల్ని ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కల ముళ్ళ కంచెల్లాంటి ఫెన్సింగ్ కట్టుకున్నా, లేక కొన్ని జమ్ముతో తడికలు కట్టుకున్నా, లేకపోతే కొంచెం స్తోమత కలిగిన వాడు గోడ కట్టుకున్నా, ఎదురు మాత్రం ఎక్కువ శాతం రాతి ద్వారాలు పెడతారు. రాతి ద్వారాలు. ఒకవేళ పెట్టుకోలేని పరిస్థితి కలిగిన వాడు ఆ ద్వారం దగ్గర పండుకుంటాడు, ద్వారంలో పండుకుంటాడు. అలా ద్వారం దగ్గర పండుకోవటం వల్ల బయట నుండి వచ్చే మృగాలకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా కాపరి వాటికి కాపలా ద్వారములోనే ఉండడం వలన వాటికి బాధ. లోపల గొర్రెలు వెడపటికి వెళ్లకుండా అవి వాటికి భయం. బయట నుండి వచ్చి గొర్రెలను దొంగిలించి చంపుకు తినే క్రూర మృగాలకు కాపరి అడ్డు ఉన్నాడనే భయం, ఆర్ డిస్కరేజ్, నిరుత్సాహం. లోపల గొర్రెలకు వెలపటికి వెళ్లకుండా
కాపరి అంటే గౌరవం అనుకోండి, భయం అనుకోండి, అవి లోపలే ఉంటాయి. అంటే అందుకని అతడు ద్వారములో పండుకుంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఆదమరిచి కాపరి నిద్రపోతూ ఉంటే, తోడేళ్ళు లాంటిది, సింహం, పులి లాంటిది అయితే కాపరిని చంపివేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే యేసయ్య చాలా సందర్భాలు అంటాడు, కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అంటాడు. అసలు అర్థం అది. ద కాంటెక్స్ట్ ఈజ్ టు బీ వాచ్ amidst of the doorpost by the shepherd. Why? Because if he went into the deep sleep, the animal, maybe the lion, wolf, should cause harm or kill him. అతన్ని ఆ కాపరిని తోడేళ్ళు చంపొచ్చు, గాయపరచొచ్చు. పులి, సింహాలు చంపొచ్చు, గాయపరచొచ్చు. యేసయ్య మాట్లాడిన మాట అర్థం అది. కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు అంటే ఇశ్రాయేలులో జరిగే సర్వసాధారణంగా జరిగే విషయాలని ఆయన వారికి అర్థమయ్యేటట్టు మాట్లాడాడు. కొత్త వాటిని తీసుకురాల యేసయ్య. అండర్స్టాండబుల్ స్పీకింగ్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పింది అని అనటానికి వీలు లేకుండా ప్రత్యక్షంగా చెప్పి క్రొత్త సమస్యల్లో ఇరుక్కోకుండా ఆయన చెప్పవలసింది చెప్పేస్తున్నాడు. వాళ్ళ కాపరులకు, గొర్రెల దొడ్లకు ఏమి సంభవిస్తుందో సాధారణమైన మనుషులకి ఈ మాటలు అర్థం కాకపోవచ్చు, కానీ శాస్త్రుడి పరిచయులకు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పండితులు కదా, పాండిత్యం నేర్చిన వారు కదా, కనుక దే విల్ షూర్లీ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బికాస్ they are called the shepherds of Israel. They appointed themselves as the shepherds over the people of Israel, are innocent people, knowledgeless people, wiseless people, poor people, illiterate people, fishermen, చేపలోళ్ళ మీద, చదువు లేని వాళ్ళ మీద, జ్ఞానం లేని వాళ్ళ మీద, తెలివి లేని వాళ్ళ మీద వారికి వారే కాపరులుగా నిర్ణయించుకున్నారు. వీళ్ళు ద్వారము గుండా ప్రవేశించిన వాళ్ళు కాదు. దే నెవర్ ఎంటర్ ఇన్ టు ద షీప్ ఫోల్డ్ ఆర్ పెన్ ఆఫ్ షీప్. ఎన్నిట్లు ఏదైనా ఉంటాయి. పెన్ ఆఫ్ షీప్ అన్న, షీప్ ఫోల్డ్ అన్న, గొర్రెలు దొడ్డే. సోదరులారా, ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. బట్ దే నెవర్ ఎంటర్ ఇన్ టు ద షీప్ ఫోల్డ్ త్రూ ద డోర్ పోస్ట్ ఆర్ ద డోర్, బికాస్ దే ఆర్ డెకాయిట్స్, రాబర్స్, స్టీలర్స్, దొంగలు. వీళ్ళు దోచుకునేవాళ్ళు. వీళ్ళు దొడ్డిదారిన వచ్చారు. మెస్సయ్యలాగా, యేసయ్యలాగా మేమే అధికారులము, పరిపాలకులము, ఈ గుంపు మీద మాకే అధికారం ఉంది, వీరికి శిక్ష విధించడానికి మాకే అధికారం ఉంది, వీరిని ప్రాసిక్యూట్ చేయటానికి మాకే అధికారం ఉంది, వీరిని ఖైదు చేయటానికి మాకే అధికారం ఉంది, వీరిని వెలివేయటానికి మాకే అధికారం ఉందని గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు, సింహాలు, పులులు, క్రూర మృగాలు, టెరబుల్ యానిమల్ టు కిల్ ద ఇన్నోసెంట్, అమాయకుల్ని, నీతిమంతుల్ని చంపే క్రూర మృగాలే శాస్త్రులు, పరిచయులు. అవును, అనాది కాలం నుండి
నీతిమంతులను చంపే క్రూర మృగాలు పుడుతూనే ఉన్నాయి, చంపుతూనే ఉన్నాయి. క్రూర మృగాలు చాలా ఉన్నాయి ఆనాటి కాలంలో. డొమిషన్ చక్రవర్తి ఒకడు, ట్రోజన్ ఒకడు, తర్వాత భయంకరమైన రాజు పేతుర్ని, పౌలుని సంహరించిన రాజు నీరో చక్రవర్తి. దేర్ వర్ మెనీ cruel kings or cruel Roman empires assassinated the sheep of the Lord Jesus Christ, who accepted the Lord Jesus Christ as their personal savior, baptized in water, obeyed to the commandments of the Lord Jesus Christ. In that way they became the sheep as well as the blind man. చాలా మంది యేసు మాటలు విని గొర్రెలైపోయారు. గొర్రె వంటి స్వభావం కలిగి ఉన్నారు, అబ్రహాము వంటి స్వభావం కలిగి ఉన్నారు. గొర్రె చర్మం కప్పుకున్న చాలామంది ఆనాటి క్రైస్తవుల్ని చంపేశారు. దొడ్డిదారిన దొంగదారిన వాళ్ళు దొడ్డిలోకి ప్రవేశించి, ద్వారము కాని దానిలో నుండి లోపలికి ప్రవేశించి వారు దేవుని గొర్రెలను, ఇన్నోసెంట్ అమాయకపు జ్ఞానము లేని చదువు లేని మనుషులను చంపేశారు. యేసునామంలో సాక్ష్యం ఇచ్చిన వారిని చంపేశారు. బహిరంగంగా ప్రభువుని ఒప్పుకున్న వారిని చంపేశారు. అది ఒక సందర్భం అయితే, శాస్త్రుల పరిశీలిది మరొక సందర్భం. వీళ్ళు ఇంకా ప్రమాదకారులు. వీళ్ళు యూదులని చెప్పుకుంటారు, ఇశ్రాయేలుని చెప్పుకుంటారు, ధర్మశాస్త్ర పండితులని చెప్పుకుంటారు, వారి క్షేమం కోరే రాజగురువులని చెప్పుకుంటారు. బట్ ఈవెంచువల్లీ ఇన్ ద డార్క్ ఫేస్ దే కిల్ ద sheep of the God, Lord Jesus Christ. The best example is the healed blind man, banished by the scribes and Pharisees. వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, వాళ్ళు ద్వారమును రాని దొంగలు, దొడ్డిదారిని ఎక్కిన దొంగలని చెప్పడానికి మంచి ఉదాహరణ. యేసునామములో స్వస్థత పొందిన ఆ గుడ్డివానిని వారు వెలివేయటమే. The best example that they are not the shepherd, enter into the doorpost or the door. ద్వారము గుండా ప్రవేశించిన వారు కాదు ఈ శాస్త్రులు, పరిశీలు. అలాంటి వారే చాలామంది మనకి తటస్థపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు, కనబడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, వందనాలయ్య గారని చెబుతూ ఉంటారు. But they are not the shepherds, not chosen by the Lord Jesus Christ. Never feed the sheep as God commanded them, stated them, as God willing. దేవుడు కోరుకున్నట్టుగా వారు తన మందను మేపరు, వాక్యంతో పెంచరు. వారి సొంత ఆలోచనలతో, వారి సొంత సిద్ధాంతాలతో, వారి సొంత స్వభావముతో, అకార్డింగ్ టు దేర్ ఓన్ నాలెడ్జ్, పర్సనాలిటీ, యాటిట్యూడ్, లైఫ్ స్టైల్, వీటన్నిటితో వాళ్ళు దేవుని మందను మేపి చెరుపుతూ ఉంటారు. జబ్బుతో కూడిన భోజనం పెడుతుంటారు. ద స్పాయిల్డ్ ఫుడ్ వితౌట్ లైఫ్. There is no pure righteousness. వాక్యం అనేది చాలా పరిశుద్ధమైనది, నీతి కలిగింది. యేసు మాట అగ్ని వంటిది, అది సుత్తి వంటిది, అది రెండంచులైన వాడి అయిన ఖడ్గము వంటిది. మూలుగుల్లోకి దూరుద్ది, ఎముకల్లోకి దూరుద్ది, చేదైన వాటిని కత్తిరిస్తుంది, బాధ కలిగిస్తుంది, గాయం చేస్తుంది, నొప్పి కలిగిస్తుంది. ఎవెన్చువల్లీ, ఫైనల్గా, అంతిమముగా వారిని నీతిమంతుల్ని చేస్తుంది.
ప్రభువుకు పనికొచ్చే వారిగా చేస్తుంది. సోదరులారా, ద్వారమున ప్రవేశించే గొర్రెల కాపరి మాత్రమే వాటి మీద ప్రేమతో, జాగ్రత్తతో, శ్రద్ధతో మంచి భోజనం పెడతాడు. వాటికి దొడ్డిదారిని వచ్చేవాడు ఎందుకు జాగ్రత్త తీసుకుంటాడండి? దొంగోడు ఎందుకు జాగ్రత్త తీసుకుంటాడు? దోచుకోవటానికే వాడి ఉద్దేశం. వాడు నడుం కట్టింది దోచుకోవటానికే. వాడు సేవకు వచ్చింది బ్రతకటానికే. వాడు సేవకు వచ్చింది సంపాదించుకోవటానికే. He never burden about the perishing souls. In his stomach always the food, eaten food. బాగా మిక్కిన భోజనమే వాడి కడుపులో ఉంది. ఆత్మలను గురించిన భారం వాడికి లేదు. ఆత్మలను సంపాదించాలి, సంపాదించిన వారిని ప్రభువుకు నచ్చినట్టు పెంచాలి, పోషించాలి. మంచి భోజనం, వాక్యం అనే జీవాహారాన్ని పెట్టాలనే ఆలోచన వాడికి లేదు. వాడు మెక్కడమే సరిపోద్ది, వాడు తినటమే సరిపోద్ది, వాడు సంపాదించుకోవడం సరిపోద్ది. కానీ కాపరి అలా చేయడు. ద్వారమున ప్రవేశించే కాపరి అలా చేయడు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ఏమండి, ఈ విషయంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. హూ ఈజ్ ద మ్యాన్ హూ స్టాండ్స్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్ పోస్ట్? ఈ ద్వారపాలకుడు ఎవరు? గొర్రెల కాపరి లోపలికి వెళ్ళాలంటే ద్వారపాలకుడు కూడా ఉంటాడంట. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరి ద్వారపాలకుడు? విచ్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? దీని అర్థం ఏమిటి? చాలామంది యోహాన్ అన్నారు, ఇప్పుడు ఈ సువార్త రాసిన యోహాన్ అని అభిప్రాయపడ్డారు. కొంతమంది సువార్థికులని అభిప్రాయపడ్డారు. మరికొందరు సంఘ కాపురులని అభిప్రాయపడ్డారు. కానీ ఎక్కువ మంది పండితులు ఈ ద్వారపాలకుడిని పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి అభిప్రాయపడ్డారు. ద మెజారిటీ ఆఫ్ ద బైబుల్ ఎక్స్పర్ట్స్ expressed their opinion that he is the Holy Spirit. ఎక్కువ మంది పండితులు ద్వారపాలకుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పారు. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలపలికి నడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని వింటాయి అంట. ఏమండి, కాపరి కదలికలను కూడా గమనిస్తాయి అంట గొర్రెలు. కాపరి యొక్క స్వరం, ఆ ట్యూనింగ్ చూడండి ఎంత జ్ఞానం ఉంటుందో ఆ గొర్రెలకు. అతని స్వరాన్ని వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వేలపలికి నడిపించును. కాంటెక్స్ట్లోకి వెళ్తే చాలామంది, కొన్ని కుటుంబాలు ఈ గొర్రెలన్నిటినీ కొంతమంది కాపరులకు అప్పగిస్తారంట. వీరందరూ ఒకే చోట ఒకే దొడ్డిలో వాటిని భద్రపరుస్తారు. అయితే 4-5 కాపరులు ఉంటారు అక్కడ. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మంద, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మంద. బహుశా 4 కాపరులు ఉంటే 4 మందలు. అయితే ఈ 4 మందలు వాటి కాపరిని వెంబడిస్తాయి. 4 ఉండారులే, ఎవడు పిలిచినా వెళ్దాంలే అనుకో అంట. ఆ 4లో తన కాపరి ఎవరో ఆ మందకు తెలుసంట. ఎవరి మంద వారిని వెంబడిస్తుంది. సోదరులారా, ఏ గొర్రెల మందని ఒక వ్యక్తి ఎంచుకొని నడిపిస్తూ, పెంచి, వాటికి భోజనం పెడుతూ, మేత వేస్తూ, వాటిని కాస్తూ భద్రపరుస్తున్నాడో ఆ మంద మాత్రమే ఆ వ్యక్తిని వెంబడిస్తుందంట. అయితే మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు పూర్తిగా తెలియదు. కానీ ప్రాచీన కాలంలో ఎవడి మందకు, ఆ మందలో ఉన్న ప్రతి గొర్రెకు ఆ కాపరి పేర్లు పెడతాడంట. వాడి ఇష్టం వచ్చిన పేర్లు పెడతాడు.
వాడు ఏ పేరైతే పిలుస్తాడో ఆ గొర్రె వస్తుందంట. అక్కడ ఉంది కదా, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలపలికి నడిపించును. ఈ విషయంలో దావీదు కీర్తనలో కూడా ఉంటుంది. ఆకాశములో నక్షత్రాలన్నిటిని ఆయన లెక్కిస్తాడంట, వాటన్నిటికీ పేర్లు పెడతాడంట. ఆయన నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టాడంట, వాటన్నిటిని లెక్కిస్తాడంట. అంటే నక్షత్రాలకు కాపరా యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా ఈ కాపరి గొర్రెలన్నిటినీ లెక్కిస్తాడంట, వాటికి పేర్లు పెడతాడు, ఆ పేర్లను పిలుస్తాడు. ఎవడి మందకు వాడి సొంత పేర్లు ఉంటాయి, చక్కగా ఆ పేర్లు పెట్టుకొని పిలుస్తూ ఉంటాడు. సోదరులారా, యేసుప్రభు బిడ్డలకు కూడా ఆయన తన సొంత పేరు పెడతాడు, తన ఇష్టం వచ్చిన పేరు. ప్రియుడైన కుమారుడు కుమార్తె అని, అపోస్తులుడని, సేవకుడని, సువార్థికుడని, బడా నమ్మకమైన మంచిదాసుడని, చాలా చాలా. ప్రకటన గ్రంథంలోకి వెళితే అక్కడ ఉంది, జయించిన వానికి నేను క్రొత్త పేరు పెడతాను. He named his people who overcame the battle, the spiritual battle, the worldly battle. ప్రపంచంతో అతడు లేక ఆమె చేసిన యుద్ధం, దానిలో గెలిచారు. కాబట్టి ఆ రోజుల్లో ఆ సంఘాల్లో కొంతమంది తప్పుడు బోధలు చేయటం, విగ్రహార్పితాలు తినటం, దేవుని పిల్లల్ని వారు ప్రక్కకు లాక్కెళ్ళటం, లేకపోతే కొంతమంది వారిని చంపడానికి వస్తే చంపినా పర్వాలేదని వారు గట్టిగా నిలబడటం, ఇలాంటి సందర్భాలు, పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల మధ్యలో యేసయ్య మాట్లాడుతున్నాడు ఆ సంఘంతో. జయించిన వానికి తెల్లరాతినిస్తాను, వానికి ఒక క్రొత్త పేరు పెడతాను, అది పొందిన వానికే తప్ప మరొకరికి తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారికి ఆయన పేరు పెడతాడు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూలోకమంతటిలో సాత్వికుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు, యాకోబు ఇశ్రాయేల్ అయ్యాడు. లైక్ దిస్, ఇన్ దట్ వే he called his personal names to his devotees. తన భక్తులను ఆయన సొంత పేర్లతో పిలుస్తాడు. నమ్మకమైన ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి, నమ్మకమైన ప్రతి దేవుని బిడ్డకి ఆయన పేర్లు పెడతాడు. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వేలపలకి నడిపించును. He is with them and hold their hand and let them walk in the world. వెలపలికి నడిపిస్తాడంటే నిన్ను లోకములో నుండి బయటికి తీసుకొస్తాడు. లోకములోనే ఉంటూ ఆయన పేరు కలిగి ఆయన చిత్త ప్రకారం జీవిస్తావిక. నీవిక నీ సొత్తు కాదు, నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల సొత్తు కాదు, నీవు ఆయన సొత్తు. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఎడలా వాడు నూతన సృష్టి, నూతన సృష్టి. అమ్మ 10 నెలలు మోసి శ్రమపడి కంటే యేసు ప్రభు, యేసయ్య సిలువలో తన ప్రాణం పెట్టి శ్రమపడి రోమీయుల చేతుల్లో, ద్రోహులైన ఇశ్రాయేలీల చేతుల్లో, కృతజ్ఞత లేని ఆ యాకోబు సంతానం చేతిలో పడి బహుశ్రమల పాలయ్యి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన క్రొత్త శిశువుగా చేశాడు. ఆయన నమ్మిన వారికి క్రొత్త జన్మనిచ్చాడు. తల్లిదండ్రులు ఇచ్చినట్టు కాదు. సోదరులారా, యేసు ఇచ్చే జీవితం, యేసు ఇచ్చే జన్మ పరిశుద్ధమైనది.
తల్లిదండ్రులు ఇచ్చే జీవితం, తల్లిదండ్రులు ఇచ్చే జన్మ ఈ లోకము వరకే అంటాడు కదా దైవభక్తి. ఇప్పటి జీవానికి, రాబోయే జీవానికి జీవసాధకమైనది అంటాడు. ఏమండి, మన తల్లిదండ్రులు మనకిచ్చే జన్మ ఈ కాలం నాటికే, కానీ యేసయ్య ఇచ్చే ఆ నూతన జన్మ ఇప్పటికీ రాబోయే కాలం నాటికి. ఇప్పుడు ఆ జీవం ఉంటుంది, ఇప్పుడు ఆ దీవెన ఉంటుంది, ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఉంటుంది, ఇప్పుడు ఆ భద్రత ఉంటుంది, ఇప్పుడు ఆ క్షేమం ఉంటుంది. ఇప్పుడు నీ ప్రక్కన 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ ఎద్దుకు రాకుండా ఆయన నీకు తోడుంటాడు. రాబోయే రాజ్యములో, లోకములో, రాబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కనుక ఆయన పెట్టే పేరు, ద నేమ్ విచ్ హి గివెన్ us, are going to give us, a very precious. Never be strike out it. It should be written in the book of life. అది కొట్టివేయటానికి కానీ, దాన్ని దొంగిలించటానికి కానీ, దాన్ని జిరాక్స్ తీయటానికి, కాపీ చేయటానికి అని ఎవడి వల్ల కాదు. ఇట్ ఈస్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. అది ఆయన జీవ గ్రంథములో వ్రాయబడింది సోదరులారా. ఇట్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. నోబడీ ఎల్స్ steal you, nobody else touch you, nobody else harm you. When your name recorded in the book of life by the hand of the Lord Jesus Christ, by the Almighty God's hand, ఆయన చేతితో మన పేరు జీవ గ్రంథములు ఆయన వ్రాస్తే ఎవడు నిన్ను ముట్టలేడు, ఎవడు నిన్ను తాకలేడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. ఎస్, లైక్ దిస్ హి స్పోక్. ఇలా చెప్పాడు యేసయ్య. ఎవడు బతుకుతాడు? యేసయ్య కనుగుడ్డు ముట్టి, దేవుడు కనుగుడ్డు ముట్టి. యెహోషువ నీ దినములనట నీ ఎదుట ఎవడు నిలబడలేడు అన్నాడు. ఆఖరికి సూర్యచంద్రులే ఆయన ఆజ్ఞకు నిలిచిపోయాయి. యోర్దాను ఆరిపోయింది, ఎండిపోయింది. హల్లెలూయా. ఎస్, ఆయన పుస్తకములో నీ పేరు రాస్తే, ఆయన నీకు పేరు పెట్టి నిన్ను పిలిస్తే, ఆయన నిన్ను పిలిస్తే, నీకు పేరు పెడితే, ఆ పేరు జీవ గ్రంథములో రాస్తే, నెవర్ బి హార్మ్ from any side, neither east nor west, neither north nor west. ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమరలో ఏ దిక్కు నుండి కూడా నీకు కీడు, ప్రమాదం, అపాయం వచ్చే అవకాశమే లేదు సోదరులారా. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఇశ్రాయేలు దేవుడు కొనుకోడు, నిద్రపడు. ఇశ్రాయేలు దేవుడు నీకు ముందుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. బట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ యు మస్ట్ టు బి ద రిపెంట్ అండ్ ప్రే టు గాడ్. లీవ్ యువర్ సిన్, కన్ఫెస్ యువర్ సిన్ అండ్ లీవ్ దెమ్. Baptize in water, anoint with the Holy Spirit, walk as the word of God said until your death point. మరణము వరకు ఆయనకు నమ్మకంగా ఉండాలి. వాక్యంలో ఉంది కదా, అంతవరకు తన చేతిని బిగబొట్టువాడే రక్షణ పొందును. ఎవడు అంతవరకు బిగబడతాడు, ఎవడు అంతవరకు నిలబడతాడు?
ఎవడు అంతం వరకు ఆయన దారిలో, ఆయన వాక్యములో, ఆయన మాటలో కొనసాగుతాడండి. పరుగు పందెంలో ఎవడు ఓపికగా పరిగెత్తుతాడు? హూ కెన్ రన్ స్విఫ్ట్లీ విత్ గ్రేట్ పేషియన్స్, విత్ గ్రేట్ పేషియన్స్. సహనముతో ఎవడు పరిగెత్తుతాడు? ఓపికగా ఎవడు పరిగెత్తుతాడు? ఎవడు చేతిని బిగబడతాడు? సోదరులారా, ఇలా చేయగలిగితే ఆయన నీకు ఒక పేరు పెడతాడు. ఆ పేరును తన జీవగ్రంథంలో రాస్తాడు. నిన్ను వెలపలకు నడిపిస్తాడు. పేరు పెట్టి పిలిచి వెలపలకు నడిపించి భూమి దిగంతముల వరకు తీసుకొని పోతాడు. ఆయనకి ఎంతవరకు ఇష్టమో అంతవరకు నడిపిస్తాడు. ఎంతవరకు ఇష్టమో అంతవరకు వాడుకుంటాడు. ఎంతవరకు తీసుకెళ్ళాలనుకుంటాడు అంతవరకు తీసుకెళ్తాడు. నమ్మదగిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నమ్మదగిన దేవుడు. ఇశ్రాయేలు, యెహోవాను నమ్ముకో, ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఆయన యొద్ద శాశ్వతమైన కృప దొరుకుతుంది. ద ఎవర్ లాస్టింగ్ గ్రేస్. You will have everlasting grace after grace and everlasting grace. కృప వెంబడి కృప, శాశ్వతమైన కృప. ఆయన నమ్మితే, నీకు ఆయన పేరు పెడితే, నీ పేరు కోడెక్స్లో ఉంటే, కోడెక్స్, యు నో ద కోడెక్స్, అది అబ్రహాము గర్భములో నుంచి వచ్చిన ఇస్సాకు. The Abraham belly is called the codex. The Isaac's belly is called the codex. The Jacob belly is called the codex. And the Judah's belly is called the codex. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోధా వీళ్ళందరూ కొడెక్స్లు అయితే, ఇక వాడబారని కొడక్స్ నిరంతరము ఉండేది ప్రభు అయిన యేసయ్య. ఆయన పుస్తకంలో మన పేర్లు ఉన్నాయా? ఆయన మనకు ఒక క్రొత్త పేరు పెట్టాడా? ఈజ్ హీ నేమస్ అండ్ ఈజ్ హీ రికార్డ్ ఇన్ హిస్ కోడెక్స్ బై ద న్యూ నేమ్? ఆయన నీకు ఒక పేరు పెట్టాడా? అది వ్రాశాడా? అయితే నీ దినములన్నిట నీ ఎదుట ఎవడు నిలబడలేడు. నోబడి ఎల్స్ స్టాండ్ ఫ్రంట్ ఆఫ్ యూ, హెడ్ ఆఫ్ యూ. నోబడి ఎల్స్ విక్టోరియస్ అగైన్స్ యూ అంటిల్ హిస్ లైఫ్ టైమ్. నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటే వాడి జీవితం అంతా పోరాడినా కూడా నీ మీద వాడు గెలవలేడు సోదరుడా, సోదరి. But the terms and conditions to be repent and confess your sins, pray to God, leave the sin, pray strongly to the God, baptize in water, anoint with the Holy Spirit. నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వేలపలికి నడిపించును. మన ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. వేరెవరు ఇగో బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, పనిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, శత్రువుల మధ్యలో ఉన్నా, ప్రియుల మధ్యలో ఉన్నా, నడిపించేవాడు ఆయన కాబట్టి, చెయ్యి పట్టుకునేవాడు ఆయన కాబట్టి, ఎత్తుకునేవాడు ఆయన కాబట్టి. ఒక మాట ఉంది కదా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని పెంచుతాను. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హీస్. చిన్నపిల్లలను మాత్రం మనం ఎత్తుకుంటాం, బట్ గాడ్ ఈస్ hold us until we become old, we become aged. మనము ముదిమి వచ్చే వరకు ఆయన ఎత్తుకొని పెంచుతాడంట, ఎత్తుకుంటాడంట.
ముసలోడు అయిందాక ఆయన ఎత్తుకుంటాడు. నో నీడ్ వరీ అబౌట్ యువర్ సిక్ ఆర్ ఫైనాన్షియల్ స్కేర్సిటీ ఆర్ ద బర్డన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ద టెరబుల్ life-threatening sickness, disease in your body. No need worry. You leave all the burdens upon him. నీ భారములు ఆయన మీద మోపితే ఆయన నీ భారమును తేలిగ్గా చేస్తాడు. ఆయన అన్నిటినీ చేస్తాడండి. అయితే మారాలి, బ్రతుకు మార్చుకోవాలి, నమ్మకస్తులం అవ్వాలి. యేసు చేత మనము పేరుని స్వీకరించాలి. ఆయన మనకు పేరు పెట్టాలి. ఈయన నా కుమారుడు, ఈయన జీవన్ కుమార్ అని పేరు పెట్టాలి. ఈయన యేసుదాసుడు అని పేరు పెట్టాలి. ఈయన సత్యానికి దాసుడు అని పేరు పెట్టాలి. ఈయన వీరుడు, సైనికుడు, పోరాడి గెలిచిన వాడు. ద డిఫరెంట్ నేమ్స్, వాట్ ఎవర్ ద నేమ్ హీ డిసైడెడ్ షుడ్ గివ్ యూ వెన్ యూ లీన్ అపాన్ హిమ్ అండ్ ఫాలన్ ఎట్ హిస్ ఫీట్, క్లింగ్ అన్ టు హిమ్. ఆయనకి నీవు హత్తుకుంటే, ఆయన మీద ఆనుకుంటే, ఆయన పాదాల మీద పడితే ఆయన నీకు పేరు పెడతాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. సోదరులారా, ఈ పాఠాన్ని ఇంతటితో మనం ఆపివేద్దాం. మరొకసారి దేవుడు ఆయన ఇచ్చిన సమయం పరిస్థితిని బట్టి మళ్ళీ 4వ వచనములో కలుసుకొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కృప అయితే అందాక సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసు, గొప్ప దేవుడా, ప్రాణప్రియుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు మా వినికిడిలో నాయన ఫలించు విత్తనములుగా, మంచి నేలను పడిన విత్తనాలుగా ఉండి నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని, మా జీవితాలకు నాయన కొత్త పేరు కలిగి జీవగ్రంథంలో మా పేరు రాసుకొని ఇప్పుడు రాబోయే కాలంలో కూడా నాయన నీ జీవంలో భద్రపరిచేవారంగా, నీ చేతిలో భద్రపరచబడి జీవించేవారంగా చేసి కృప చూపమని, సాతాను, శత్రువు, అపవాది, దుష్టుల కార్యాలు లయమి చేసి నీ ముద్రలు మా మీద ముద్రించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.